సార్, ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని అంటూ ఉంటారు కదా! అసలు ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ ఏంటి? ఎవరికి చేస్తారు? యాహ్! సో, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ 2 రకాలుంటాయి. హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్ ఎవరు చేస్తాము? లివర్‌గా బాగా పాడైపోయి, లివర్ సిరోసిస్ వచ్చి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లివర్ సిరోసిస్ కుళ్ళిపోయి, హ్మ్. దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకే చెప్తాం. హ్మ్. ఇందాక చెప్పినట్టు లివర్ సిరోసిస్ ఈజ్ ఏ పర్మనెంట్ హ్మ్. అండ్ ఇర్రివర్సిబుల్ అండ్ ప్రోగ్రెసివ్ కండిషన్ చెప్పా. హ్మ్. హ్మ్. అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత నార్మల్‌గా రాదు. ఇంకా వాళ్ళు ఇంకా డౌన్ అవుతూనే ఉంటారు. హ్మ్. దాంతో కాంప్లికేషన్స్ వస్తాయి. సిరోసిస్ వచ్చిన వాళ్ళకి యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 2-3 ఇయర్స్ ఉంటాయి. ఒక్కసారి ఒకళ్ళకి సిరోసిస్ అని ముద్రేసాం. హ్మ్. ముద్రేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ జనరల్‌గా 2-3 ఇయర్స్ ఉంటుంది. 2, 3 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు. ఓకే. పర్టిక్యులర్‌లీ వాళ్ళ కాంప్లికేషన్స్‌లో వస్తాయి. లైక్ ఓకే. పొట్టలో నీరు అట్లా వస్తే గనక 2, 3 ఏళ్ల కంటే ఎక్కువ బతకరు. కదా! సో, అలాంటి వాళ్ళకి మనం గనక కొత్త లివర్ ఇచ్చాం. హ్మ్. లివర్ పాడైపోయింది, పని చేయట్లేదు, దానివల్ల మిగతా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మనం మార్చి కొత్త లివర్ ఇస్తే వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ వీ కెన్ ఇంక్రీజ్ టు 20, 30, 40 ఇయర్స్ కూడా. ఓకే. అంటే వాళ్ళకి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ హస్ బికమ్ సచ్ ఏ సక్సెస్‌ఫుల్ సర్జరీ. సింపుల్ సర్జరీ అయిపోయింది. భయపడతారు చాలామంది. ఇట్స్ యాక్చువల్లీ సింపుల్ సర్జరీ. ఆల్మోస్ట్ 45, 50 ఇయర్స్ నుంచి చేస్తున్నారు ట్రాన్స్‌ప్లాంట్స్ ప్రపంచం మొత్తం మీద. హుహు. సో, ఎంత అడ్వాన్స్‌మెంట్స్ వచ్చినాయంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఇట్ హస్ బికమ్ లైక్ ఎ నార్మల్ సర్జరీ. ఓకే. మనము లివర్ మార్చి కొత్త లివర్ ఇచ్చాం. హ్మ్. రైట్? మంచిగా పనిచేస్తుంది. దెన్ లివర్ డిసీజ్ వలన వాళ్ళకి ప్రమాదం ఉండదు ఇంకా. హ్మ్. హ్మ్. అంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ల కంటే ఎక్కువ బతికిన వాళ్ళకి మనం కొత్త లివర్ ఇచ్చి లివర్ డ్యామేజ్ అవ్వకుండా మనం లైఫ్ లాంగ్ మనకి అంటే లివర్‌ని మనము అలా కొత్త లివర్ మంచి లివర్ ఇచ్చాం కాబట్టి లైఫ్ లాంగ్ పనిచేసేటట్టు ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఎంత లైఫ్ సేవింగ్ ట్రీట్మెంటో మీకు అర్థమైంది కదా అది. సో, ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే. ఎలా తీసుకుంటారు సార్ యాహ్! లివర్‌ని? సో, లివర్‌లో ఏంటంటే గనక 2 రకాల ట్రాన్స్‌ప్లాంట్స్ ఉంటాయి. అంటే మీకు ఎవరు చేస్తామో చెప్పాను ఇందాక మీకు. హ్మ్. సిరోసిస్ వచ్చి కాంప్లికేషన్ వచ్చిన వాళ్ళకి చేస్తాం. రెండోది లివర్‌లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, ఓకే. వాళ్ళకి కూడా తీస్తాం అనమాట. అలా అంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చాలా కారణాలు, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్. ఆర్ సడెన్‌గా లివర్ అక్యూట్‌గా ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటాం. వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వస్తుంది. సో, ట్రాన్స్‌ప్లాంట్ చేయాలా లేదనేది మనం దానికి కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అది ఓకే. ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే స్కోరింగ్ సిస్టమ్సే ఉంటాయి ఎక్కడైనా కానీ. ఆ స్కోర్ బట్టి లివర్ ఎంత సిక్ ఉందని చెప్తుందనమాట. ఎవరికి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది మనకి ఆ స్కోరింగ్ సిస్టమ్స్ బట్టి తెలుస్తుంది. అంటే వి టాకింగ్ అబౌట్ ప్రెసిషన్ మెడిసిన్. హ్మ్. వి టాకింగ్ అబౌట్ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్. టార్గెటెడ్ పీపుల్ హూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్ దిస్ ట్రీట్మెంట్. మనం ఆ స్టేజ్‌కి వచ్చాము. సో, అలా ఓకే. మనం క్లియర్‌గా తెలుస్తుంది. ఈ పేషెంట్ గనక చేయకపోతే 3 నెలల్లో ఎంత బతికే ఛాన్సెస్ ఉన్నాయి. 6 నెలలకి బతికే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో క్లియర్‌గా మనకి తెలుస్తుందనమాట.